ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి చింతామణి మోడల్. సో మహారాష్ట్ర కూడా ఫుల్ ఫేమస్ అట ఉన్నాయి. ముంబై మోడల్స్ కూడా తయారు చేసాము. అదేవిధంగా పర్బని మోడల్స్, అమరావతి మోడల్స్ ఇవన్నీ మేము ఇక్కడ అవైలబుల్లో ఉంచాము. మనకు ఫీట్న్నర 2 ఫీట్ల నుంచి పడితే 12 ఫీట్స్ వరకు మనకు అనేక రకాలైనటువంటి గణపతులు అవైలబుల్లో ఉన్నాయి. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. సో మనం ఈరోజు వచ్చేసి నిజామాబాద్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక కలాట్స్లో ఉన్నాం. సో ఇక్కడైతే గణపతులు అయితే కలరింగ్, పెద్ద పెద్ద గణపతులకైతే కలరింగ్ వేస్తారు. సో కొన్ని గణపతులు అయితే కంప్లీట్ అయిపోయినాయి, వర్కింగ్ మొత్తం కలరింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకసారి చూద్దాం. గణపతులు మాత్రం కిర్రాకున్నాయి. సో ఈ గణపతి వచ్చేసి కృష్ణుడి మోడల్. సో 10 to 11 ఫీట్స్ ఉంటుంది గణపతి వచ్చేసి. సో మీద వచ్చేసి కిరీటం లేదు. సో వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ వచ్చింది చిన్నగా. సో పుల్లల మీద గణపతి వచ్చేసి. సో కింద అయితే ఒక పులి ఉన్నది, పులి మీద గణపతి కూర్చుంది. సో బ్యాక్గ్రౌండ్ అటు సైడ్ ఇటు సైడ్ 2 పులులు వచ్చినాయి. సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి చింతామణి మోడల్. సో మహారాష్ట్ర కూడా ఫుల్ ఫేమస్ అట అన్నగారు అయితే చెప్తారు. సో ఈ గణపతి వచ్చేసి 6 to 7 ఫీట్స్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక అది వస్తుంది. సో మేము అదైతే చూపెడతాం. సో ఇది వచ్చేసి వైట్ పంచ, మొత్తం అఫీషియల్ ఉంది, యూనిక్ మోడల్. గణపతి చూసుకోవచ్చు, ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో గణపతులు అయితే 3 గణపతులు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఓన్లీ పంచాసేరా. సో మళ్ళీ ఇక్కడికి వస్తే ఇంకొక గణపతి అవుతుంది. సో ఈ గణపతి కూడా చూసుకోవచ్చు, ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంది. సో అక్కడ సైడ్ వచ్చేసి చిన్న నంది టైప్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి పువ్వు మీద గణపతి. సో ఇక్కడ ఏంటంటే అఫీషియల్గా ఉంది. సో ఇది మన పంచ వైట్ కలర్ ఇచ్చారు, మస్తు అంటే మస్తు నచ్చింది నాకు. ఒకసారి కామెంట్ అయితే ఇర్రి. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇట్లా పువ్వు చెట్ల లెక్క వచ్చింది. సో పువ్వులు కలర్ కలర్ పువ్వులు. సో వర్కింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇది బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను అక్కడ చెప్పిన కదా చింతామణి మోడల్స్. సో ఆ గణపతులకు ప్రతి ఒక్క గణపతికి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. సో ఇవి వచ్చేసి 3 ఉన్నాయి, సేమ్ టు సేమ్. సో ఇవన్నిటికీ 3 గణేష్లకు అయితే పెడతారు. సో ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే చూసుకోవచ్చు. సో చిన్న ఉన్నది. సో పక్క పొండి 2 నందిలు వచ్చినాయి. సో ఇది సింహాసనం మీద గణపతి. సో మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మన సూర్యుడు మోడల్ తిరిగా టైప్ వేరే డిజైన్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి శివుడు వచ్చిండు, శివుడి మీద శేషనాగ్ వచ్చింది. సో గణపతి మాత్రం ఏకదం అంటే కిర్రాకున్నది, మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి అసలు గణపతులు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి 7 to 8 ఫీట్స్ ఉంటుంది. సో పక్కకు వచ్చేసి సింహం ఉంది. సో పీట మీద గణపతి, బొజ్జ గణపయ్య. సో కిరీటం చూసుకోవచ్చు, కొద్దిగా పెద్ద ఇచ్చారు, మస్తు ఉంది గణపతి మాత్రం. సో ఇవి వచ్చేసి 2 ఉన్నాయి, 2 మోడల్స్ ఉన్నాయి. సో ఇక్కడ సైడ్ వస్తే సో ఈ గణపతి వచ్చేసి నాగాలి మీద గణపతి. సో ఇటొక నాగాలి, అటొక నాగాలి. సో మీద వచ్చేసి గణపతి పట్క పెట్టుకున్నది గణపతి. సో చిన్న ఉన్నది, 5 to 6 ఫీట్స్ ఉంటుంది గణపతి. ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి జిమ్మల మీద గణపతి. సో ఫిష్. సో గణపతి అయితే చిన్న ఉంది, 6 to 7 ఫీట్స్ ఉంటుంది అంతే. సో నార్మల్ గణపతి. సో ఇక్కడ సైడ్ వస్తే సేమ్ టు సేమ్ కానీ. సో ఇక్కడ వచ్చేసి బండాల మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని సో బండలు రాసిరు. సో మన రామ్ సేతులా ఉన్నట్టు. సో గణపతి సేమ్ టు సేమ్ గణపతి అయితే, ఓన్లీ కింద వేరా. సో ఇక్కడ సైడ్ వస్తే ఈ గణపతి కూడా ఒక 6 to 7 ఫీట్స్ ఉంటుంది. సో కింద వచ్చేసి వీణ ఉంది, కింద వచ్చేసి ఎలకాయ చూసుకోవచ్చు. సో డోలు కొడుతుంది. సో ఈ గణపతి సేమ్ టు సేమ్, ఓన్లీ ప్రింట్ సేమ్ అని కింద వేరే చేంజ్ చేసిరు. సో ఈ గణపతి కూడా సేమ్ మనం అక్కడ చూసినాం కదా నాగల మీద గణపతి. సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి 5 to 6 ఫీట్స్ ఉంటుంది. సో చిన్న గణపతి, బొజ్జ గణపయ్య, పీట మీద సోఫా. సో సోఫా వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్లో చిన్న ఆర్ట్స్ వచ్చింది అంతే. సో ఇక్కడ సైడ్ వస్తే ఈ గణపతి వచ్చేసి 6 to 7 ఫీట్స్ ఉంటుంది. సో మనం అక్కడ చూసినాం కదా పక్క పొట్టి సింహం. సో సేమ్ టు సేమ్ కానీ మీద వచ్చేసి 3 పాములు ఇచ్చిర్రు. సో అట్లా గణపతి చూసుకోవచ్చు, ఎగ్దమ్ అంటే కిర్రాకున్నది. సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి 11 to 12 ఫీట్స్ ఉంటుంది. సో గణపతులు అయితే పెండింగ్లో అయిపోయినాయి. సో పెండింగ్లో పెట్టారు. సో పీట మీద గణపతి. సో బ్యాక్గ్రౌండ్ వచ్చింది పెద్దగా. గణపతులు మాత్రం కిర్రాకున్నాయి, మొత్తం చూసుకోవచ్చు. ఇవైతే పెండింగ్లు ఉన్నాయి, అన్నీ తీస్తుర్రు. సో ఇవన్నిటికీ బ్యాక్గ్రౌండ్లు అయితే వస్తాయి. సో మనం మళ్ళీ తీద్దాం వీడియో వచ్చేసి, మళ్ళీ వద్దాం మనం ఇక్కడికి. సో 1 వీక్లో కలరింగ్ అయితే అయిపోతుందట. సో మనమైతే మళ్ళీ కాంటాక్ట్ అవుదాం. ఎగ్దాం అంటే కిర్రాకున్నాయి గణపతులు.
సో ఫ్రెండ్స్, ఈ గణపతి చూసుకోవచ్చు, మొత్తం యూనిక్ ఉంది. సో 3 తలకాయల గణపతి. సో మీద వచ్చేసి కిరీటం లెక్క చిన్న వచ్చింది, బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్స్ వస్తుంది. సో పక్కకు 2 సింహాలు వచ్చినాయి. సో పెండింగ్లో అయిపోయినాయి. వర్క్ అయితే ఒక 1 వీక్లో కంప్లీట్ అయిపోతుందట అన్నలు చెప్పారు. సో మనం 1 వీక్లో వచ్చి మళ్ళీ అప్డేట్ ఇద్దాం. గణపతులు మాత్రం కలరింగ్ వేస్తే వేరే లెవెల్ కొడతాయి గణపతులు. నిజామాబాద్ కంటేశ్వర్లో శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్ వారి తయారు చేసినటువంటి ఈ గణపతులు అనేక రకాలుగా ఉన్నాయి. బొంబాయి మోడల్స్ కూడా తయారు చేశాము. ఇప్పుడు పెయింటింగ్ నడుస్తుంది. బొంబాయి పెయింటర్స్ వినయ్ అని అన్నయ్యని పిలిపించాము. తర్వాత రవణ, వీళ్ళందరూ బొంబాయి పెయింటింగ్ జరుగుతుంది. బొంబాయి మోడల్కి చాలా అద్భుతంగా అటువంటి గణపతులు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా పర్బని మోడల్స్, అమరావతి మోడల్స్ ఇవన్నీ మేము ఇక్కడ అవైలబుల్లో ఉంచాము. అందరూ వచ్చి విచ్చేసి ఈ యొక్క గణనాథుల్ని బుకింగ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బుకింగ్ కూడా నడుస్తున్నాయి. ఇక్కడ మనకు 2 ఫీట్ల నుంచి పడితే 12 ఫీట్స్ వరకు మనకు అనేక రకాలైనటువంటి గణపతులు అవైలబుల్లో ఉన్నాయి. కంటేశ్వర్ టెంపుల్స్ బేకర్స్ వరల్డ్ పక్కన ఆకుల లలిత మేడం వాళ్ళ ఇంటి గల్లీలో మీకు అందుబాటులో ఉంటాయి. కంటేశ్వర్ చౌరస్తా, నిజామాబాద్.